Welcome to Dr. TSPR show. This is Dr. Tangella Shivaprasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and a warm welcome to my Gurutulyulu B.V.Subba Rao garu. Sir, namaskaram. నమస్తే. ధన్యుడిని చాలా రోజుల తర్వాత ఐఎమ్ గెటింగ్ ఏ ఛాన్స్ టు interview him and allow him to have his free thoughts after a long time. Your word, sir. చెప్పండి. మనము ఈరోజు యాక్చువల్గా ఫ్రీడమ్, డెమోక్రసీ అండ్ ఎన్విరాన్మెంట్ ది మెయిన్ టెనెంట్స్ ఆఫ్ దిస్ ఛానల్. ఏదైతే భారతదేశ పౌరులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి వచ్చినటువంటి స్వేచ్ఛ లేక మనం స్వాతంత్ర్యం తెచ్చుకున్నటువంటి స్వతంత్రులం, ఆ స్వతంత్రులంలో మనకు హక్కులు పరిరక్షించబడుతున్నాయా, మనం స్వేచ్ఛా జీవులాగా జీవిస్తున్నామా, ఆ స్వేచ్ఛ ఎక్కడ జీవించాలా? ప్రజాస్వామ్యబద్ధ దేశంలో. ప్రజాస్వామ్యంలో అటువంటి స్వేచ్ఛలు, హక్కులను మనం ఆ ఉల్లంఘన జరుగుతుందా, లేక హక్కులను మనం అనుభవిస్తూ మంచి జీవితాన్ని గడుపుతున్నామా? సో స్వతంత్రులుగా, స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో జీవించేటప్పుడు మనం ఎక్కడ చూడాలా? మన చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యావరణంతో దోస్తి. ఎందుకంటే ఈ పర్యావరణం అంటే పంచభూతాలు, అదే పర్యావరణం. గురుతుల్యులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పైన చూడు, కింద చూడు, లెఫ్ట్ రైట్ చూడమని చెప్తూ ఉంటారు. పైన ఆకాశం ఉంటుంది, కింద భూమి ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, గాలి ఉంటుంది, ఇంకొద్దిగా చూడు నన్ను రెచ్చగొట్టు, కోపం వస్తుంది, అగ్ని, ఇదే చెప్తూ ఉంటారు గురుతుల్యులు. సో ఈ క్లియర్లీ asked me to define what is freedom. Are we enjoying that freedom? Where should we enjoy? In a better living. Where? In a democracy. In a democracy, are we able to enjoy these rights? With the rights, the welfare and development. And with this freedom in a democracy, are we in symbiosis with the nature, environment? Because it is the environment which connects every human being. All the natural resources, the 5 resources, panchabhutas we call, whether it is water, the sky, Mother Earth, your air and your fire, Agni, all are fundamental for your living, and all of them belong to each and every citizen. ఈ పంచభూతాలు ప్రతి ఒక్క పౌరుడికి చెందినవి. కానీ ఈ హక్కులను హరించుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ఈ ఉల్లంఘన ఏదైతే పర్యావరణంలో ఉన్నటువంటి అన్ని సహజ వనరులను కొందరు దోచుకొని పోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున మనము ఈ అకాల వర్షాలు లేక బీభత్సమైనటువంటి వేడికి గురవుతూ తీవ్రమైనటువంటి ఈ ఆరోగ్య కారణాల వల్ల మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. అందుగురించే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్. బికాస్ ఆఫ్ ది లూట్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ విచ్ బిలాంగ్ టు ఎవ్రీ సిటిజన్, వీఆర్ ఫేసింగ్ ది ఫ్లడ్స్ as well as the climate changes, the weather patterns. It is becoming too hot or too cold or totally floods. So your living is at stake just because of the greediness, loot of some, ably helped by the administrators and the political legislatures. So that is the show. I'll just show some visuals before I request, or else you can start, sir. How do you correlate what is happening in this Kaliyugam? అంటే ముఖ్యంగా నేను చూసింది ఏంటి అని అంటే, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, పర్యావరణం, ఈ మూడు ఒకదానితో ఒకటి ముడివేసుకొని ఉన్నాయి. ఎలాగో అని అంటే, ఒక మంచి తివాసి ఇలోంచి మనం 2 దారాలను లాగడం మొదలెట్టాము అని అంటే, ఆ తివాసి పైన ఉన్న ఆ కళాత్మకమైన అది నేయడం అన్నది, అది నాశనం అవుతుంది, తివాసి నాశనం అవుతుంది.
కనుక ఏ విధంగా దీన్ని చూడగలుగుతామో అన్నది ఆలోచన. ముఖ్యంగా ఈ 3 అంశాలని నేను గత నెల రోజుల నుంచి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ వస్తున్నాను. ఒకటి, వ్యక్తిగత స్వాతంత్రం ఏ దశ దాకా వెళ్ళగలుగుతుంది, మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఈ స్వాతంత్రం ఎక్కడి దాకా ఉండగలుగుతుంది, హద్దులు ఏమిటి, మరి పర్యావరణంలో కూడా ఈ హద్దులు ఉన్నాయా, లేకపోతే అది ఇంకా దోచుకోబడుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, మనిషి వాడికి బుద్ధి తెలిసినప్పటి నుంచి వాడిలో కొంచెం ఏమంటారు అని అంటే, ఏ విధంగా ఇంకోన్ని దోచుకొని ముందుకు వెళ్ళగలము అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా నేను ఎప్పుడూ అంటా, మ్యాన్ స్టార్టెడ్ ఎక్స్ప్లాయిటింగ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ సిన్స్ ది డాన్ ఆఫ్ సివిలైజేషన్. సివిలైజేషన్ వచ్చింది అని మనం అంటామే కానీ, సివిలైజేషన్ పేరులో అన్సివిలైజ్డ్ ఎక్స్ప్లాయిటేషన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే వస్తోంది. అది ఇంకా జరుగుతున్నది అన్నది నాకు చాలా ఖచ్చితంగా అనిపించింది. ఎన్నో మార్పులు చేర్పులు సమాజంలో ఒక కుగ్రామం నుంచి గ్లోబలైజేషన్ దాకా మార్పులు వచ్చాయని అన్నారు, సివిలైజేషన్ పెరిగింది అని అన్నారు. అమెరికాలో బ్లాక్ అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్, భారతదేశంలో కులమత డిస్క్రిమినేషన్, ఇలాగ ఎన్నో రకాల డిస్క్రిమినేషన్, ఉన్నవాడికి లేనివాడికి మధ్య డిస్క్రిమినేషన్. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు మనం ఏ దిశగా ముందుకెళ్తున్నాం? యునైటెడ్ నేషన్స్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అన్నది కామన్ జనాలలో తీసుకురాగలిగింది. ముఖ్యంగా అది నిరక్షరాక్షలతో ఎంతగా తీసుకెళ్ళగలిగింది అన్నది వేరే విషయం, కానీ మామూలుగా చదువుకున్న వాళ్ళందరిలోనూ కూడా యునైటెడ్ నేషన్స్ చార్టర్సు, మన ఏది ఏమంటారు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగపరంగా మనకున్న హక్కులు, మనకున్న అధికారాలు ఏ విధంగా మనం తీసుకెళ్ళగలుగుతాం అన్న వాటిని కూడా ఆలోచన చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఎంతగానో. కానీ ఈరోజు ఏమైనది అని అంటే, 75 సంవత్సరాలు భారతదేశానికి ఒక ఇండిపెండెన్స్ వచ్చింది. మనము మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రాసుకున్నాము. ఈ రాజ్యాంగాన్ని నిజంగా మనం అమలు పరుస్తున్నాము. గ్రామాలే వెన్నుపూసలు అన్న వాటిని ఆ వెన్నుపూసే లేకుండా తీసేస్తున్నాం. పంచాయతీలే లేకుండా పోతున్నాయి. లోకల్ గవర్నింగ్ బాడీసే కనుమరుగైపోతున్నాయి. మరి 2,60,000 లోకల్ గవర్నింగ్ బాడీస్ మన దేశంలో ఉన్నప్పుడు అది ఒక పెద్ద ప్రయాస, పెద్ద ఎక్సర్సైజ్. ఇట్స్ ఎ గ్రేట్. గోదావరి నది మీద ఒక పంచాయతీ వ్యవస్థ నుంచి ఎదిగిన వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అయ్యారు. మరి ఈరోజు మనం డబ్బున్నవాడే ఎలక్షన్స్లోకి వెళ్ళగలడు, డబ్బున్నవాడే గెలవగలడు, డబ్బున్నవాడికే సీట్ ఇస్తాము, సత్తా ఉన్నవాడికే సీట్ ఇస్తాము అని అంటే, రాజకీయంగా కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే, మన వ్యవస్థని ఒక మాఫియా గ్యాంగ్ని తయారు చేస్తున్నాము అని అనిపిస్తుంది. ఎన్నో వస్తాయి.
సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో రకాలైన గైడ్లైన్స్ తీసుకొస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి మధ్య ఎక్కడైనా సమన్వయం ఉందా? రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, కానీ గవర్నెన్స్ పరంగా పరిపాలనా విధానంలో కొన్నన్నా కామనాలిటీస్ ఉండాలి కదా. కొన్నన్నా రూల్స్ అది బుక్ ఆఫ్ ద రూల్స్ నుంచి మనం ఫాలో కావాలి కదా. మా ఇష్టం ఉన్నట్టే మేము చేస్తాం, మా ఇష్టం ఉన్నదే మేము తెలుసుకుంటాము అని అంటే ఈరోజు ఐఎమ్ సారీ టు సే కంట్రీ ఈజ్ హెడ్డింగ్ టువర్డ్స్ అనార్కీ. మనకు తెలియకుండానే మనం పూర్తి సంక్షోభంలోకి వెళ్తున్నాం అన్నది చాలా క్లియర్గా తెలుసు. 70లో మిస్సెస్ మధు దండవతి, షీ వాజ్ అన్ ఐకాన్. 10 పైసలు దేని మీదైనా ధర పెరిగింది అని అంటే ఆవిడ శివంగిలాగా పడిపోయేది. ఆవిడ వెనకాల వేల కొద్దీ మధ్యతరగతి కుటుంబాలు ఫాలో అవుతూ వచ్చాయి. మరి ఈరోజు ఎన్నో జరుగుతున్నాయి, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతసేపు ఏం చెప్తాయి అని అంటే ప్రభుత్వాలు భూమి ధర పెరిగిపోయింది, అబ్బా ఆకాశానికి అంటుతోంది. భూమి ధర పెరిగినంత మాత్రాన స్కూల్ కట్టలేము, ఆసుపత్రి కట్టలేము, మనం అంత దాకా ఎందుకు పాకిదుడ్లే కట్టలేము, ఒక కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ కట్టలేము. స్కిల్ డెవలప్మెంట్ కట్టుకోవడానికి 100 కోట్లు ఇన్వెస్ట్ చేసే బిల్డింగులు కావాలా? స్కిల్ డెవలప్మెంట్ ఓ మామూలు పంచాయతీ ఆఫీస్ నుంచి మనం ఇవ్వలేమా? ఎందుకు మరి జనాలు దీని గురించి ఆలోచన చేయడం? ఈ దేశంలో కామన్ మ్యాన్ ఏం క్లీన్ కాదు బ్రదర్. ఫ్రీడమ్, డెమోక్రసీ అండ్ ఎన్వైరన్మెంట్ అన్న విషయంలో మనం ఎంత దాకా ఈ దేశంలో వ్యక్తిగత స్వాతంత్రం అన్నది కొన్ని హద్దులు ఉంటాయి. ఈరోజు మనకి వ్యక్తిగత స్వాతంత్రాన్ని మనం చాలా వైలేట్ చేస్తున్నాము. ఎటువంటి డిసిప్లిన్, డెమోక్రసీ అన్నది ఒక డిసిప్లైన్డ్ వ్యవస్థ. అది ఈరోజు హద్దుల్ని పెట్టి పాలించాల్సిన గైడ్లైన్స్ ఇస్తుంది. వేటినన్నా మనం పాలిస్తున్నామా? వ్యక్తిగతంగా మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే, ఉదాహరణగా చెత్త కుప్పల యాజమాన్యం 20 ఏళ్ళు అయింది, దాని MSW రూల్స్ వచ్చి. ఈ రోజు కూడా ప్రతి సందులోనూ మనకు చెత్త కుప్పలు కుప్పలుగా మిగిలిపోతూ ఉన్నాయి అని అంటే అది అటు ప్రభుత్వానిది తప్పుంది, ఇటు ప్రజల్లోనూ తప్పు. మనకు 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఫ్రీడమ్, వ్యక్తిగత స్వాతంత్రం అన్న దానిపైన మనం ఎంత ఇదిగా వీరాంగనం చేస్తున్నాము అని అంటే, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడానికి మాకు ఫ్రీడమ్ ఉంది. డెమోక్రసీ అంటే ఇదేనా? మరి ఏ విధంగా మనం సెల్ఫ్ డిసిప్లిన్ పెంపొందించుకోగలుగుతాం? ఏ విధంగా మనం సివిక్ సెన్స్ని పెంచుకోగలుగుతాం? ఎర్ర లైట్ వచ్చినప్పుడే నేను కారు స్టార్ట్ చేస్తాను అని అంటాడు. మరి అది ఎక్కడి దాకా అవుతుంది? డెమోక్రసీ అండ్ ఎన్వైరన్మెంట్ రెండు ఒక వ్యవస్థ, ఇకో సిస్టమ్. ఈ ఇకో సిస్టమ్స్లలో మీకు డెమోక్రసీలో లోకల్ గవర్నింగ్ బాడీ నుంచి మొదలెట్టుకుంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలికలు, ఇవి దాని తర్వాత ఏ క్లాస్ సిటీ, బి క్లాస్ సిటీ, మెట్రో సిటీస్, ఇవన్నీ కలిసి ఏ విధమైన పరిపాలనను అందించాలి అన్నది పక్కపక్కనున్న నగరపాలిక పంచాయతీ కానీ, పంచాయతీ మున్సిపాలిటీ కానీ కలిసి తయారు చేయాలి అని 73rd, 74th అమెండ్మెంట్లో చాలా చక్కగా ఇచ్చారు. మనం చాలా చక్కగా ప్రజాస్వామ్యాన్ని గత 75 సంవత్సరాలుగా ఎంత చక్కగా దీన్ని మోల్డ్ చేసుకుంటూ వచ్చాము అని అంటే, ఈరోజు మనం వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఆటోక్రటిక్ గవర్నెన్స్ సిస్టమ్ త్రూ డెమోక్రసీ. మనం
ఈ ఓటు వేసే విధానాలు, ఈ ప్రజాస్వామ్య పద్ధతులు, ఇవి కేవలం ఒక రాజరికపు పాలనకే దారి తీసేటట్లుగా మనం తయారు చేసుకుంటున్నాం. ఇది దౌర్భాగ్య పరిస్థితి కాదా? ఈ రోజుకి 130 కోట్ల ప్రజానీకం ఎవరో ఒకళ్ళు ఇద్దరు వ్యక్తి సామర్థ్యాలపైనే దేశం అంతా నడుస్తుంది అని అనుకోవడంలో ఆర్ వి నాట్ ఇన్సల్టింగ్ రెస్ట్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఆర్ వి నాట్ neglecting them? Is it not an arrogant behavior from us? Let us see how we are killing the democracy, how we are looting the environment, how we are on the name of individual freedom, how we are behaving it. ఏ విధంగా వెళ్ళగలుగుతుంది డెమోక్రటిక్ వ్యవస్థ? నేను ఈరోజు మాట్లాడుతోంది కేవలం మన రాష్ట్రం గురించో లేక దేశంలో ఉన్న రాష్ట్రాల అన్నిటి గురించో దేశం గురించో అన్నది కాదు. 1992లో పెద్ద స్లోగన్స్ తోటి బ్రెజిల్లో ఏమన్నారు? 1 family, 1 world, 1 future. Is there future for Ukrainian people there? Is there future for the Dalit and SC/ST communities whose lands are being taken away? ఏదైతే మనము ప్రభుత్వం వాళ్ళకి అందజేసిందో భూముల్ని, ఆ భూముల్ని మళ్ళీ మనం లాక్కోవడం లేదా? Are we not losing the confidence of the governments? గవర్నమెంట్ చేసే కార్యక్రమాలకి, గవర్నమెంట్ అనౌన్స్ చేసే కార్యక్రమాలకి అసలు ఒక విలువ, గౌరవం కోల్పోతుంది. ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఇది ఎంతగానో ఉంది. ఎందుకు అని అంటే, నువ్వు ఒక 10 ఏళ్ల కిందట ఇచ్చిన భూముల్ని వెనక్కి లాక్కుంటున్నావు అంటే ప్రభుత్వం లాక్కొని అమ్ముకొని మళ్ళీ ఎవరికో నేను దానం చేస్తాను అంటున్నది. అసలు సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కిను ఊరికే డబ్బు పంచడాలకి ఎంత తేడా ఉన్నది అన్నది ఎవరన్నా చర్చిస్తున్నారా? చర్చ ఏదైతే రావాల్సి ఉందో, ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ అగ్రీ టు డిసగ్రీ. I may disagree on several issues, but at the same time, I have a right to discuss. We have responsibility to sit and discuss. ఇది ఏ అంశంలో అయినా జరిగిందా? స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ఎవడన్నా మాట్లాడాడా దీని గురించి? ఎవడిష్టం ఉన్నట్టు నాలాలు కడుతున్నారు, ఎవడిష్టం ఉన్నట్టు వరదలు అవుతున్నారు. ఈజ్ దేర్ ఎ వైట్ పేపర్ ఆన్ దిస్? స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్, మేము ఇది టన్నల్స్ కడతాం కేబీఆర్ కిందని అంటే మీ ఇష్టం. మీరు పొద్దున్న మీకు రాత్రి ఏది కళ్ళకు వస్తే అది పొద్దున్న కల్లా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము అని అనేసుకుంటున్నారు. ఒక్కటి చెప్పండి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎంతవరకు ట్రాఫిక్ని మీరు రెగ్యులేట్ చేయగలిగారు? ఈజ్ దేర్ ఎ వైట్ పేపర్ ఆన్ ఇట్? ఎంత స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్లో ఫ్లడ్ మిటిగేషన్ తగ్గించగలిగారు? Is there a white paper on it? No. అలాగనే కేవలం పూర్తి మెజారిటీ వచ్చింది కదా అని కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు తోచిన విధంగా మేజర్ ప్రాజెక్ట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ పోతుంది. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు కాళేశ్వరానికి వచ్చింది. కాళేశ్వరంలో ఎన్నో చెప్పాం, అక్కడ అండర్ కరెంట్స్ డెవలప్ కావచ్చు, బ్యాక్ వాటర్స్ డెవలప్ కావచ్చు, అధికంగా సిల్ట్ కొట్టుకు రావచ్చు అని. మరి ఈరోజు ఇన్ని రోజులు ఇదేం కాదు అన్న వాళ్ళు ఈరోజు కాళేశ్వరం గేట్లే ఎత్తలేని పరిస్థితుల్లో సిల్ట్ అక్కడ పేరుకుపోయి ఉంది అని అంటే అసలు ఎటువంటి సైంటిఫిక్ శాస్త్రీయమైన అధ్యయనాలు చేశారు అన్నది కూడా డౌట్. ఇది ఏమవుతున్నది అనేటప్పటికీ అసలు ఇంకొక ఆల్టర్నేటివ్ డిజైన్ ఎందుకు చర్చించబడుతుంది? మనం డెమోక్రసీని కేవలం మనం ఒక ఆటోక్రాటిక్ వ్యవస్థ కింద ఎందుకు దీన్ని తీసుకెళ్తున్నాం?
రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పరిపాలనా విధానంలో ఎలక్టెడ్ బాడీస్కి సలహాలు ఇవ్వాల్సిన ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు రాజ్యాంగాన్ని పక్కలోకి తుంగలోకి తొక్కి ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ పోతూ ఉంటే మరి దేశం ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఎవరు తీర్చుకోగలుగుతారు? ఆర్ వి నాట్ గోయింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ జార్స్ ఆఫ్ రష్యా? అలాగనే ద అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్లో జరిగిన వ్యవహారాలు, మన పక్క దేశంలో ప్రతిసారి అదే జరుగుతుంది. ఏ ప్రెసిడెంట్ పీకేసినా వాడు ఆ దేశం వదిలి పారిపోతాం. శ్రీలంకలో కూడా అదే జరుగుతాం. డూ వీ వాంట్ దట్ టు హ్యాపెన్ ఇన్ అవర్ కంట్రీ? ఎక్కడుంది అసలు? ఎక్కడా లేకుండా పోయింది. అసలు పర్యావరణ అంశాలను అంటే ఏమిటి? అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ, వనరులను అన్నింటినీ అందజేసేది పర్యావరణం. మరి ఆ పర్యావరణాన్ని మనం సుస్థిర పద్ధతుల్లో వాడుకోవాలి, టెక్నాలజీ ఎఫిషియన్సీ పెంచుకోవాలి, పొల్యూషన్ కంట్రోల్ని అధికంగా చేయాలి. మనం ఎఫిషియెంట్గా నీటిని కానీ, గాలిని కానీ, భూమిని కానీ ఏ విధంగా మనం ఉపయోగించుకోగలుగుతాము అన్న దాని గురించి ఎక్కడన్నా చర్చ జరుగుతున్నదా? ఈరోజు ప్రపంచం యావత్తు క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్లో పడిపోయింది. యూరోప్ కానీ, నార్త్ అమెరికా కానీ అసలు మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, తటాకాలు డ్రై అయిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి. ఇవి ఎప్పుడో 20 ఏళ్ల కిందట నేను ఆఫ్రికా కూడా కేస్ స్టడీస్ చూపించాను. మరి అక్కడ అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే ఇక్కడ అధికంగా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ అధికంగా వర్షాలు పడతాయి అని గత 25 ఏళ్లుగా చెప్తున్నారు. చెప్పినప్పుడు ఒక్కసారన్నా రీడిజైనింగ్ చేయాలి, స్టడీ చేసుకోవాలి, మనం ఏ విధంగా అధికంగా వచ్చే నీటిని నిల్వ చేసుకోగలుగుతాము, క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా మన అభివృద్ధిని ఎలా తీసుకెళ్ళగలుగుతాము అన్న చర్చ ఏ రోజన్నా అసెంబ్లీలో కానీ, మన మున్సిపల్ కార్పొరేషన్స్లలో కానీ ఎక్కడన్నా జరిగిందంటారా? నో. సిగ్గు లేకుండా చెప్పుకుంటాం వీ హ్యావ్ 73% లిటరసీ అని. ఎందుకు పొయ్యిలో పెట్టిన? We have to think. We are transforming ourselves into a shameless society on the earth. మళ్ళీ భారతదేశం అసలు ప్రపంచంలోకి అందరికన్నా ముందుకెళ్తుంది అని అంటారు. అవునేమో, భారతీయులు చాలా బాగా ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యారు. ప్రపంచం అంతా, ఐఎమ్ సారీ టు సే, మాల్ ప్రాక్టీసెస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ట్రంప్ని గెలిపిస్తామని మనం పోతా ఉన్నాం. ఇంకోటి ఎవడో వాడెక్కడో మన సురినామ్ యాజ్ ఎ స్లేవ్ కింద వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ అయితే వాడు మావాడే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అరే వాళ్ళు ఎంత స్లేవరీని అనుభవించి అందులోంచి వాళ్ళు పైకి వచ్చి నిలబడి డక్కా మొక్కలు తిని అయితే ఈరోజు అందరూ అందరినీ మనం గలే లగాయించుకుందామని ఈ కల్చర్ వదిలేయండి. చాలా శోచనీయం. అన్నిటికన్నా మనం ఎక్కడ కూడా ఈ ఫ్రీడమ్, డెమోక్రసీ అండ్ ఎన్వైరన్మెంట్ అన్న వాటిని ఒక ఓపెన్ మైండెడ్నెస్ తోటి మనం చర్చించుకోవాల్సిన అవసరం. ఈ మూడింటి సమన్వయమే ఒక సుస్థిర డెవలప్మెంట్కి దారితీస్తుంది. మనం ఎంతసేపు డెవలప్మెంట్ అని అంటున్నాము. ఉదాహరణకు కాళేశ్వరమే తీసుకోండి. 1,20,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పుడు 40 కోట్లు రిపేర్కి ఖర్చు పెట్టాలి అని అంటే అసలు అది డెవలప్మెంటా? లేకపోతే ఒక అడుగు ముందుకేసి 8 అడుగులు వెనక్కి వస్తున్నాం ఏ విధంగా వెళ్తున్నాం? కార్బన్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీ పెరిగింది అని అంటున్నాం. టుడే ఒకప్పుడు హైదరాబాద్ వాజ్ మోస్ట్ కన్వీనియంట్ అండ్ రీజనబుల్లీ low cost, reasonably cost effective city. Today Hyderabad is the costliest city. Endukandi? There is no mass transport.
ఎక్కడ పడితే అక్కడ మనం డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. మననే చూసి మిగతా రాష్ట్రాలు డెవలప్ చేసుకుంటూ పోతున్నాయి. మాస్ ట్రాన్స్పోర్ట్ లేదు, ప్రైవేట్ వెహికల్స్ మీద ఆధారపడాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎ డెవలప్మెంట్ వీఆర్ డెవలపింగ్? వీ హ్యావ్ వైలేటెడ్ జోనింగ్ సిస్టమ్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. అక్కడెక్కడో ఫారెస్ట్లో పోయి హెచ్ఎండిఏ ఇట్స్ ప్రైమరీ పర్పస్ ఈస్ no, it's not purpose. Responsibility is to develop a sustainable development plan and give it to the local authorities for implementation and supervise it. ఇది పోయి అది ఎక్కడో ఫారెస్ట్ ఏరియాస్లోనంట అది రిసార్ట్స్ కడుతుంది. అది ఏమైనా అర్థం ఉందా దానికి? లెట్ యూ గివ్ ఏ ప్లాన్ టు దెమ్. ఎక్కడ కూడా లేదు. సెల్ఫ్ డిసిప్లిన్ నుంచి ఎక్కడైతే మొదలు పెడతామో మనం, సెల్ఫ్ డిసిప్లిన్ యాడ్ ఉందండి. సాయంత్రం 8 అయితే రోడ్డు మీద మనం ఏ రోడ్డు మీద చూసినా తాగి పడేటోళ్ళే కనబడుతున్నారు. దెర్ ఇస్ సెల్ఫ్ డిసిప్లిన్, నో గ్రూప్ డిసిప్లిన్, దెర్ ఇస్ నో గ్రూప్ బిహేవియర్. రెస్పాన్సిబుల్ బిహేవియర్ లేదు. ఇది నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు ఎవడు పొద్దున్న లేస్తే వాడు రాజీనామా చేసి ఇంకొక పార్టీలోకి పోతున్నాను అభివృద్ధి కోసం. ఎవడు అభివృద్ధి కోసం పోతున్నావు నాయన నువ్వు? అసలు అభివృద్ధికి ఏదైనా డెవలప్మెంట్ ఉందా? ఏదన్నా ఇది లేదే, ఎప్పుడు అడగలేదే. అసలు డెవలప్మెంట్ అన్న దానికి నిర్వచనం ఇవ్వండి. అంటే ఎవరో ఇంకోళ్ళు ఏమంటున్నారు, మధ్యలో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది, పైసలు వస్తాయి. ఎందుకు బిర్యానీ పొట్లాలు 5 ఏళ్ల తర్వాత బదులు మధ్యలో వస్తే బాగుంటుంది. మై హంబుల్ రిక్వెస్ట్ త్రూ దిస్ ఛానల్, శివప్రసాద్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పాసిబుల్ కండక్ట్ సిరీస్ ఆఫ్ ఇట్. రిజైన్ చేసే ముందే దే హ్యావ్ టు టేక్ రెఫరెండం ఫ్రమ్ ది సిటిజన్స్. అసలు నువ్వు రిజైన్ చేస్తావా, చేయొచ్చా, చేయకూడదా? ఎందుకు అని అంటే, ఇట్లా ఇండివిజువల్ హార్స్ ట్రేడింగ్ని అరికట్టాలని రాజీవ్ గాంధీ పీరియడ్లో ఒక గ్రూప్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక 20 మంది రిజైన్ చేసి అటు వెళ్తారు అన్నది. అసలు నాకేమనిపిస్తుందంటే, మన దేశంలో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాడు ఎవరికి విసుగు పుట్టి ఎవరికి పైసలు రాకపోతే నా సిద్ధాంతాలకు ఇది అనుగుణంగా లేదు. నీకేం సిద్ధాంతం ఉంది? ఆర్ యూ పార్ట్ ఆఫ్ ఎనీ ఫిలాసఫీ? డిడ్ యూ అడ్వకేట్ ఎనీ ఐడియాలజీ? నథింగ్. యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. సో యూ హ్యావ్ ఎ నో రైట్. సో రికాల్ అన్నది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను సిటిజన్స్కి చెప్తున్నాను. ఇది ఎంత ఇది అని అంటే, సెల్ఫ్ డిసిప్లిన్, గ్రూప్ బిహేవియర్, రెస్పాన్సిబుల్ బిహేవియర్ అండ్ కలెక్టివ్ డెలివరీ సిస్టమ్, ఇది చాలా అవసరం. అంతదాకా ఎందుకంటే ఎవళ్ళన్నా నన్ను కోప్పడచ్చు. ఇంతకు ముందు ఉన్న చీఫ్ జస్టిస్ హైకోర్టు ఆయన అన్ని చెరువుల్ని కలిపి ఒకటే కేసు కింద సుమోటో తీసుకున్నారు. దాని తర్వాత వచ్చిన చీఫ్ జస్టిస్ గారు దాన్ని తీసి చెత్త కుప్పలో పరేశారు. అని అంటే జ్యుడిషియరీ సిస్టంలోనే ఒక ప్రొసీజరల్ మ్యాటర్ ఫాలో కాలేదు అని అంటే ఇంకా మిగతా సంస్థల్లో ఏముంటుందండి? యూనివర్సిటీస్లలో కానీ ఇంకోటి కానీ ఇండివిజువల్ పేరుతో యూనివర్సిటీసే పెట్టేసుకుంటున్నారు. we have to look to the history of Singapore development. We have to listen to the public talks of Singapore Prime Minister. మనం ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు, వ్యక్తిగతంగా కానీ సామాజిక పరంగా కానీ. మనం వాట్ ఈస్ దట్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు దిస్ కంట్రీ? మనం దేశభక్తి అని అంటున్నాం. ఒక రోడ్డు మీద ఉమ్మకుండా ఆపగలిగితే అదే పెద్ద దేశభక్తి. నన్ను అడిగితే చెత్త వేయకుండా ఆపగలిగితే అదే పెద్ద దేశభక్తి. ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారు. సెకండ్ డేంజర్ వాట్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ వయలేటింగ్ ఈస్, ఈవెన్ ఇన్ 75 square yards they are likely to permit 3-story buildings. That is the death of this Hyderabad infrastructure. That is. సో కల్చరల్ లకూని మనకు చాలా ఉన్నాయి. అసలు కల్చరల్గానే మనకు చాలా సాధక బాధకాలు ఉన్నాయి. మనం అసలు ముఖ్యంగా అనకూడదు. మనం భక్తి దీంట్లో
వీఆర్ వయలేటింగ్ మెనీ థింగ్స్. ఒకసారి కూర్చొని అందరూ ఆలోచన చేసుకొని ఈ దేశంలో ఏ విధంగా సివిల్ కోడ్ కూడా రావాల్సిన అవసరం ఉంది, ఎలాంటి సివిల్ కోడ్ రావాలి అన్నది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో. ఈరోజు ఎలా అయింది అంటే లీనియర్ ప్రాజెక్ట్స్ ఇన్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నీడ్ నాట్ టేక్ ఎనీ కన్సల్టేషన్. అంటే ఆడు ఏం రోడ్ వేసుకున్నా కానీ నువ్వు వేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ వైలేట్ చేసుకుంటూ పోతూ ఉంటే వీ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్, వైలేషన్స్ ఏమున్నాయి ఏం కదా అన్నది. ఒక కొత్త ఒరవడి ఈ రాబోయే ఎలక్షన్స్లో ఫ్రీడమ్, డెమోక్రసీ అండ్ ఎన్వైరన్మెంట్ పైన మన రాష్ట్రం నుంచి మొదలెట్టుకొని దేశ స్థాయి దాకా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి గ్లోబల్ స్థాయి అని ఎందుకంటాను అంటే ఎంతమంది అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కానీ రాజ్యసభ మెంబర్స్ కానీ వాళ్ళు ఈ దేశం గురించే కంట్రిబ్యూట్ చేస్తూ వాళ్ళు ఫారిన్ పాలసీ పైన కూడా వాళ్ళు డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతగానో. ఇండియా యాజ్ ఏ లీడింగ్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా, it has moral responsibility to look into the welfare of the South Asia and take all the South Asian countries into the confidence and build confidence among these people. It is time to build the bridges, to build the confidence, not only across the colonies, across the cities, across the states, within the state, across the districts, but also across the countries and the region. మనం స్థానిక స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి దాకా వీఆర్ ఫేసింగ్ క్రిటికల్ ఛాలెంజెస్. క్లైమేట్ చేంజ్ ఈజ్ అగ్రవేటింగ్ దీస్ ఛాలెంజెస్. వీ హ్యావ్ టు థింక్ అఫ్ ఇట్. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ద పబ్లిక్ ఫోరం. మనం ఎవరినో ఒక 10 తిట్లు తిట్టేసి ఏదో మన కడుపు చల్లార్చుకోవడం కాదు. మెగా ప్రాజెక్ట్స్, పబ్లిక్ మనీ ఎలా ఖర్చు అవుతోంది, ఏ విధంగా మనం గెలగలుగుతున్నాము. ముఖ్యంగా పర్యావరణ స్థితికి వస్తే ఎన్వైరన్మెంట్ డస్ నాట్ రికగ్నైజ్ జియో పొలిటికల్ బౌండరీస్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని అనుసరించే మనం రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేయడం చాలా అవసరం. ఎందుకు అనంటే గోదావరి ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు సడన్గా అదొక్క సెన్సిటివ్ పాయింట్లోనే మనం తీసేసుకోవాలి అనుకునే కన్నా లెట్ us టాక్ టు ఛత్తీస్గఢ్ అండ్ ఆల్సో మహారాష్ట్ర. మనం ఏ విధంగా దీన్ని ప్రాణహిత ఉగ్ర రూపాన్ని తగ్గించుకొని 3 రాష్ట్రాలు బెనిఫిట్ కాగలుగుతాయి అని. అంతేనే కానీ నా 180 నేను తీసేసుకుంటాను అదేమన్నా మనం గుడికాడ కూర్చొని కొబ్బరికాయల కోసం కూర్చున్నాం ఆడ. వాటర్ రివర్ వాటర్ సిస్టమ్స్లలో ఏ విధంగా చూస్తున్నాం మనం. దిస్ ఈస్ వన్ కంట్రీ అండ్ ద రివర్ విచ్ cut across 7 states. All the 7 states have the primary responsibility to conserve the river system, river ecosystem. River ecosystem అని అన్నప్పుడు అక్కడ నివసిస్తున్న వాళ్ళందరి బాధ్యత ఈ 7 రాష్ట్రాల పైన ఉంటుంది. అది వాళ్ళది, ఇది వీళ్ళది అనుకోవడానికి లేదు. ఒక కోఆపరేటివ్ సిస్టమ్ని మళ్ళీ మనం ఒకసారి రివైవ్ చేసుకోవాల్సిన అవసరం. వజ్రోత్సవాలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పాటలు, డ్రామాలు, డాన్సులు, కవాలీలు, యూనివర్సిటీస్లలో మీటింగ్లు కాదు. హౌ వీ కెన్ బ్రింగ్ ఏ సెల్ఫ్ డిసిప్లిన్ ఇన్ దిస్ కంట్రీ, హౌ వీ కెన్ సెన్సిటైజ్ ది గ్రూప్ బిహేవియర్, రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఇన్ దిస్ కంట్రీ, హౌ వీ కెన్ గో టువర్డ్స్ improving our collective delivery mechanisms to the national growth. అది ఆలోచన చేయండి స్థానికంగా దేశం. అంతేగాని ఏదో కూర్చొని మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఏమవుతున్నది, ఈ ఇంకొక 5 బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ పైన ఎందుకు ఒకళ్ళు పిఏఎల్ వేయకూడదు? నేను పుణ్యానికి వచ్చినాయి పైసలు. ఆడొస్తున్నాడు, ఈడు వస్తున్నాడు, ఆడొస్తున్నాడు, ఎవరి కోసం?
మనం ఆలోచన చేసుకోవాలి. మన దగ్గర అంత డబ్బు లేదు ఇలా ఖర్చు పెట్టడానికి. ఎస్టర్డే ఇట్ వాజ్ 4,000 vehicles convoy. Day before yesterday that was. Yeah. What is this? Diesel అంత పుణ్యానికి వచ్చిందా డీజిల్? So we need to think, we have to behave responsibly towards ourselves, towards fellow beings, towards the state, towards our city. That is most important. ఇది మన అందరి బాధ్యత అని మనం ముందుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం ఏదో ఎన్ఆర్ఐ గానులు వచ్చేదో మాట్లాడితే కాదు. ఎన్ఆర్ఐలు రమ్మనండి, నేను మాట్లాడతాను. వాడు అమెరికాలో కూర్చొని ఎందుకు మాట్లాడడం లేదు? అమెరికాలో ఉండే డిసిప్లినరీ సిస్టమ్స్, సివిక్ సిస్టమ్స్ గురించి ఎందుకు మాట్లాడడం? ఏందో సొల్లొచ్చి మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి. అమెరికాలో ఎన్ని వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి అన్నది, క్యాచ్మెంట్ ఏరియా కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది చెప్పమనండి, నేను వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. సొల్లు మాట్లాడద్దు ఎన్ఆర్ఐస్. ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ, రెస్పాన్సిబుల్. ఓకే. And to my humble appeal to all the citizens of this state, this city and this country, we have to inculcate, we have to sensitize self-discipline, group behavior, collective delivery mechanisms. 75 years tarvata, I am so proud. Country bagged several medals in Commonwealth Games. Yeah, we have to It congratulate. has proved. Yes. It has proved. My own core area of athletics, long jump, triple jump, Yeah. okay, high jump, it has excelled. In spite of government's withdrawals of support. That's it. ఒకప్పుడు 40-50 ఏళ్ల కిందట పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్, టెలిఫోన్ డిపార్ట్మెంట్స్, రైల్వేస్, పోలీస్ వీళ్ళందరూ ముందుకు వచ్చే స్పోర్ట్స్ మెన్స్కి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఏమైంది ఇప్పుడు? రాజకీయ నాయకులు కార్పొరేట్ సెక్టర్ మీద అడుక్కు తింటున్నారు, స్పోర్ట్స్ మెన్ని కూడా అడుక్కొని తినమంటున్నారు. ఇదా? ప్లీజ్ ఓపెన్ అప్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్. కమ్ ఫార్వర్డ్ and help those, everybody, needy sports person who come from, poorest of the poor communities. Northeast region made India proud. ఇవ్వండి. ఎన్ని యూనివర్సిటీస్లో ఉన్నాయండి నిజంగా వెయిట్ లిఫ్టింగ్ ఎక్విప్మెంట్? ఎన్ని యూనివర్సిటీస్లో అథ్లెటిక్ గ్రౌండ్స్ సరిగ్గా ఉన్నాయి? ఎన్ని ఇంజనీరింగ్ కొత్త కాలేజెస్లో ఉన్నాయి? స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఎక్కడి దాకా ఉన్నది? వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. మనం కేవలం ఏం చేస్తున్నాము అని అంటే, ఐఎమ్ అఫ్రైడ్ దట్ అవర్ పాలసీస్ టుడే పుషింగ్ ఇండియా టువర్డ్స్ ఎ కంట్రీ లైక్ బ్రెజిల్, వేర్ యూ హ్యావ్ 5% fabulously rich people, another 10% bureaucrats and others, rich people. Rest of the 85% are poor. We are pushing our societies in this direction. It's a warning signal. And tomorrow, once again, we do not know what kind of people's movements will, surface out. ఒకప్పుడు ఆకలి దోపిడీలని కడపలో ఉండేవి, తెలంగాణలో చాలా మటుకు భూస్వాముల ఇది ఉండేది. అంటే మనం ఇప్పుడు ఏ కూడా విధంగా సమన్వయం చేయగలుగుతాము అన్నది ఇప్పుడు కూడా అదే వాతావరణం ఉంది సార్. ఈవెన్ నౌ దేర్ ఇస్ ఈవెన్ నౌ ఆల్సో ఇన్ తెలంగాణ అండ్ rest of the country so many dissimilarities. See, I'll give you one example. COVID time, out of fear, people were losing their lives and livelihood. Children lost their education, and farmers, they were the only ones who were cultivating. Nothing was affecting them, ironically. And we have seen that 1 year's farmers agitation in and around Delhi when Supreme Court was sitting on COVID-19 trial.
it has not taken cognizance of why those farmers were not affected, why the others were getting affected. Is it real? Any autopsy or post-mortem report? Supreme Court doesn't go by that. So leave that apart. Farmers were not getting benefited. They were not getting minimum support price. When we went to buy something in 2020, pulses, oils were 80 rupees, 90 rupees. Now, mindful of all these facts, 2022, they have tripled up. Why did these rates have gone up? Consumer is paying more, farmer is crying. That means the one who is producing, he is not getting benefited. ఎవరైతే దీన్ని పండిస్తూ ఉన్నాడో ధాన్యాన్ని ఇవన్నీ కూడా రైతులకు ధర రావడం లేదు, కొనబోతే మనకు విపరీతమైనటువంటి ధరలు 2020 2022. ఇది ఇండియాలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే హక్కుల స్వేచ్ఛ పోయింది, హక్కు పోయింది. పర్యావరణం ఎవరికి సొంతం అవుతుంది? హూ ఆర్ దోస్ హూ బెనిఫిటెడ్? 2 or 3 people have become neo rich from India. Can you believe? Is this what democracy is all about? And our environment, we say, our natural resources, how can few people can loot our resources? And those who are toiling hard for the food, to give us food, farmers, they are not getting the price. When we are trying to buy, we are buying it at a high price. Then who are these hoarders? How can governments elected by people, they are public servants, be a silent spectators and allowing this loot? And they are celebrating. In fact, our Honorable Prime Minister during COVID-19, he was about to celebrate that our man has entered Forbes list. He has become the richest. How do you look at this scenario, sir? That is one pertinent thing which I want to, one example. Then sports arena. What is this auction, sir? Auction of cricketers. Sport has become a laughing stock. How do you look at this? Sportsman spirit, we used to say. But when you are buying someone, where is that spirit? Is this the way? And underneath that sports, again, people have come to buy. Who are those organizations? Is it not hidden money? They stashed away money, illegal money from us, looted from us, and coming back in a different way. What is government doing? Is this democracy? I expect your reactions on these two before I ask you the last final one. Yeah, it's a very sad thing, you know. Everything has been transformed into a mockery. And you see, sports for that matter, India had a very great, motto. Maybe it was not winning many medals. Asian Games, I remember, we used to be very happy when Joginder Singh used to get a bronze medal in shot put. And today we are not getting in shot put. That's a different issue. But still, primarily the sports and the sports culture, sports spirit is to promote basic fitness among the citizens. Health. In my school days, we used to have National Health Day, where we were subjected for a run, a jump, and all that muscular health and lung capacity, muscular, all that. Yeah. And they used to give 1 star or 2 stars. Today, you do not have fitness, trials in the schools. Basic fitness has gone. Basic fitness is replaced by competitive sports. I will say it is commercial sports now. No more physical health. It is only mind commercialization of your mind. How much I will get? Yes. How much money I am going to get? How can this be related as sportsman spirit? Yes. So like the sports have become a commercial thing, and fitness has become reduced to a typical modern gym, where you see every month 1 or 2 death cases. Yes. You do not have a trained medical office, to look after, their basic health. The fitness is not there. So we want to privatize everything.
We have privatized the schools. We have privatized the education. We have privatized the health. We are privatizing railways. We are privatizing, and lastly, they may privatize even the governance. Yes, they have privatized it Very because sorry it state is of the affairs. corporate sector which is running the governance. Very sorry state Okay. of affairs. Sorry, basic principles, fitness of the citizen is neglected. If you take fitness, that also goes in the road designing, pedestrians walking, okay, Yes. and bicycle tracks. There are many things. It is not fitness in a 400 meters track, okay. So how do you improve all these facilities? And is government allotting how much of open area in today GO 69 area they have allotted for sports? They will come out with a list of real estates allotted in that violated area, but not for the physical fitness, sir. So physical fitness is the basic health of the citizen. So how do we strengthen this? You see, most important thing what I felt ashamed actually, there is no debate on fitness and health of this country during the Vajrotsava festival. Yes. Nobody discussed about it. And nobody discussed what is the contribution of Ayurveda and other Indian medicines, Unani, for the health of this country. There was no debate on it. And thirdly, was there any debate that how India progressed in pollution in 75 years? Could they come out and say boldly, confidently that this is the area, Patancheru, we have solved pollution problem? It's a shame on the part of all the political parties. It is shame on the part of all the bureaucrats. We do not have one small classic case study where we have controlled, mitigated the pollution. On the contrary, the country reached its peak in air pollution. Country started experiencing its air pollution in 84 Bhopal gas tragedy. We have not addressed it. Where are the benchmarks? Only benchmark is we have created all the state pollution control boards, and all the state pollution control boards officers, they made very good money out of the corruption, okay? And from the penalties the government collected, it wants to create a 5-star hospital, not cleaning the contaminated soils, not cleaning the contaminated waters of Sultanpur. And what kind of a country is this? What kind of a bureaucrats are there? What kind of a people are here? Nobody is questioning that. What is our health status and what is environment pollution status after 75 years? No one It's a discusses. shame. It's a shame. It's a shame. No one discussed about it. The worst part It's is, a shame. whether it is Prime Minister or Chief Minister, all of a Please. sudden they come and announce and everyone wants to be followed. What is this democracy? We have panchayats, Article 73 amendment, Grama Sabha, village secretariat, then you have municipalities, municipal corporations, then you have legislators, state assemblies, then you have parliament, Lok Sabha and Rajya Sabha. For any policy initiation, like 75 years, all of a sudden Tiranga, Ghar Ghar Ka Tiranga. Fine, we respect our flag, it is our identity. But why that Ghar Ghar Ka Tiranga? What is that you are going to do with that? Is there any discussion on the floor of the parliament or Lok Sabha? Is there any discussion in this regard in any floor of assembly? And is there any discussion in Grama Sabha, secretariat, village secretariat, or in municipalities or municipal corporations? Same way now see today he is forcing Haritaharam. One side he is taking away CM KCR, KTR, they are taking away all the forest area in Ibrahimpatnam in the name of pharmacy development, and they have
Privatized real estates now in every town of Telangana. Real estates is happening. He says the land rates have gone up. They are converting even the rural agriculture land into real estates. Yes. There is nothing to check. Mr. KCR, now he is saying Haritaharam one side, and he is investing lakhs of crores on water projects, dams, but he is converting Why? every piece of agriculture land. I am marking my words, Mr. KCR, Mr. Chief Secretary, Mr. KTR, all those concerned, the ruling party, and all those from Sarpanch to Member of Parliament. Is this not a shame? మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, ముఖ్యమంత్రి నుంచి అందరూ. ఒక సైడు కోట్ల రూపాయలు, లక్షల కోట్లు నీళ్ళ కోసం, లక్షల మన వేల కోట్లు హరితహారం పేరు మీద, కానీ ఒక సైడ్ ఏమో అడవులను మాయం చేస్తూ ఉన్నారు ఫార్మసీ పేరు మీద. ప్రతి గ్రామంలో ఈరోజు రియల్ ఎస్టేట్స్ చేస్తుంటే వ్యవసాయానికి భూమి లేకుండా రేపు తిండి లేకుండా పోతుంది. మిస్టర్ కేసీఆర్, ఎందుకు నువ్వు చట్టం తేవడంలే? ఎవరి కోసం? అదేవిధంగా తిరంగా అన్నారు ప్రధానమంత్రి గారు, ఘర్ ఘర్ కా తిరంగా, ఫైన్, patriotism, but what about my right to lead a comfortable life, my right to freedom of health, food, education, quality education without any discrimination, my right, and my right to employment. What is happening, Mr. Prime Minister? And my right to natural resource. Why are they being given to only 1 or 2% of the people from Gujarat? That too, I am putting it very clearly. You are privatizing public sector units, Mr. Prime Minister. Is there any discussion on the floor of Parliament? How can you take a unilateral decision? Is this democracy? My rights are infringed. Democracy is at stake. నా హక్కులను ఉల్లంఘిస్తూ హరిస్తున్నప్పుడు నా ప్రజాస్వామ్యమే ఈరోజు ఏ విధంగా ముందుకు పోతుంది? వీటికి తోడు పర్యావరణాన్ని, యు ఆర్ టర్న్డ్ ఎవ్రీ విలేజ్ ఇంటూ యువర్ రియల్ ఎస్టేట్, right from center to state, all the unnecessary projects. You see the Navy radar project, Mr. Prime Minister and Chief Minister, you have to answer the people. In Vikarabad, it is Vikarabad ki hawa lakhon ki dawa. Big forest area where Musi starts, Mr. Prime Minister, if you are not aware, you want to go for linking of rivers. For Telangana, Musi starts in Vikarabad area, and Mr. KCR is maybe mindful, is not aware. You are allowing low radiation navy this thing in Vikarabad. What will it do? It will damage that hills. It will damage that flora and fauna of Musi. That means the entire ecosystem of Telangana, Hyderabad is at stake. Is it not a shame? Yes, sir. How to look at this scenario? I don't understand. You conclude, sir. If I keep speaking, and then corruption, you see, CBI, ED, the other day, only one thing I would like to put it, CBI and ED, when Congress was asked to appear, entire country Congress was trying to oppose it. Now when Aam Aadmi Party, Sisodia, raids were happened, Congress Party demands his resignation. See the irony. The same CBI, ED, here also KCR, Kate, they were silent. They were very happy when it was being raided. And even KCR, see the ambiguity of these politicians, how democracy is being derailed, how our rights are being infringed. He supported farm laws, he supported GST. Now all of a sudden he will take a diversified turn. Why? Is there any discussion on the floor of the assembly? Is there any discussion in panchayat, municipality or assembly? Just because you get number of seats, you want to do whatever you feel like? Is this democracy? It's the same thing at the central. Privatizing all public sector units. Who has given them power? They're just custodians. And see the rupee dollar value. Why it is going up? All political parties. COVID-19 you have seen. They created fear, no information to the public in the name of Disaster Management Act, Old Epidemic Act. All political parties have become one. They don't give information about vaccines. టీకాలో ఏముంది? వైరస్ను సపరేట్ చేశారా? No information. They will threaten you. Is this democracy? Yes, sir. Your final words. 75 years అయిన తర్వాత కూడా ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ కాలుష్యం అన్నది హైదరాబాద్ నగరంలో గుర్తించబడ్డది 85లో.
విచిత్రం ఏమిటి అని అంటే కేంద్ర భూగర్భ జల శాఖ Yeah. ఏదో నామకే వాస్తే 90 తర్వాత మిడ్ 90sలో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ డివిజన్ స్టార్ట్ చేసి ఇది మా వల్ల కాదని మూసేసుకుంది. మరి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఆగిపోయిందా? 75 సంవత్సరాల తర్వాత జల కాలుష్యం, భూగర్భ జల కాలుష్యం, వాయు కాలుష్యం, నేల కాలుష్యం, చెట్లే లేవు, నిలబడడానికే ప్లేస్ లేదు. అండ్ తెలంగాణ ఈజ్ సబ్జెక్టెడ్ టు మోర్ హీట్ వేవ్స్. మరి ఏ విధంగా మనం ఆలోచన చేసుకోవాలి? నా సజెషన్ ఏమిటంటే శివప్రసాద్ గారు, ఈ ఫ్రీడమ్, డెమోక్రసీ అండ్ ఎన్వైరన్మెంట్ అన్న అంశంలో ఒక్కొక్క రిసోర్స్ని తీసుకొని మన రాష్ట్రంతో మొదలు పెట్టచ్చు మనం. వండర్ఫుల్ సార్. ఎందుకు 75 సంవత్సరాలు అయింది, ఎస్ 50 సంవత్సరాలు అయ్యింది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ స్టేట్. తాగడానికి నీళ్లు కొనుక్కుంటున్నాం మనము, ఎవరికి బాధ్యత లేదు. కరెంట్ ఇంత ఖర్చు చేస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసు, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే access to resources is denied. Yeah, that's what. Access to education is denied. Yes. Access to medicine and health is denied. రోటీ, కపడా और మకాన్ సినిమాలకే పరిమితమైంది. 100%. రోటీ తీసుకుపోయి ఇంకోటికి ఇచ్చినావు, కపడా తీసుకు ఎప్పుడు అమ్మేసుకున్నావు నువ్వు. అసలు చేనేత కార్మికులని, సన్నకారు రైతుల్ని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఒక ఏదో ఎలక్షన్ సింబల్స్గా వాడుకుంటున్నాం మనం. రైతుల్ని, సన్నకారు రైతుల్ని అంతే. ఇప్పుడు భూమి లేని వాళ్ళని, కవులు లేని రైతుల్ని కూడా ఇప్పుడు ఎలక్షన్ ఎజెండాలో పెట్టుకుంటున్నాం. మరి ఏవైతే మనం ప్రభుత్వ పరంగా Makan is a big dream now. The prices of land have gone so much. No ordinary Indian citizen can own a house. Shameful after 75 years. This is shame. So much of discrimination. Haves and have-nots. उन्ना वारी लेनी वारी की, जिसके पास पैसा है और जिसके पास नहीं है, रोटी, कपड़ा और मकान, क्या इतना डिफरेंस. I will tell you one case study in Hyderabad where one of the money lenders, he purchased 2 complexes. వాడికి ఇంకా పొలాలు అన్నీ అమ్మేసుకొని 2 కాంప్లెక్స్లు పెట్టుకొని అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. అంటే ఇక రాబోయే తరాలలో ఏమైనది అని అంటే యూ కెనాట్ ఓన్ ఎనీథింగ్. దట్ ఈస్ షేమ్. ఇట్ హ్యాస్ బికమ్ ఇట్స్ ఎ షేమ్. ఇట్స్ ఎ షేమ్. నువ్వు తిండి కొనుక్కోలేవు, బట్టలు కొనుక్కోలేవు, నువ్వు ఇల్లు కొనుక్కోలేవు, ఏది నీకు అందుబాటులో లేని పరిస్థితులకు తీసుకెళ్తున్నావు అని అంటే ఏమిటి? నువ్వు రాష్ట్రాన్ని, దేశాన్ని అరాచకంలోకి తోస్తున్నావు. అండ్ మోర్ ఇస్ ది వైలెన్స్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద సొసైటీ బికాస్ దే హ్యావ్ టు సర్వైవ్. వీ కెనాట్ deny their survival. We have to create their survival, their employment. అది చాలా ఇంపార్టెంట్. 75 సంవత్సరాలలో పోతే పోయింది, ఎన్నేళ్ళైనా కానీ ఒక్క చెరువుని మేము కాపాడాం, హుస్సేన్ సాగర్ని కాపాడాం, చెప్పుకోగలుగుతామా? మూసీని సంరక్షించుకొని చెప్పుకోగలుగుతామా? లేదు. గ్రౌండ్ వాటర్ పటన్ చెరువు ఏరియాలో మేము పునరుద్ధరించాం, చెప్పుకోగలుగుతామా? లేదు. క్యాన్సర్ రోగం పెరగకుండా మేము ఆపగలిగినాం, చెప్పుకోగలుగుతామా? ఆన్ ది కాంట్రరీ, వీఆర్ క్రియేటింగ్ క్యాన్సర్ డ్రైన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ ఎక్స్క్లూజివ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఈజ్ దిస్ ది డెవలప్మెంట్ అండ్ గ్రోత్? ఫర్ వాట్ పర్పస్? పీపుల్ హ్యావ్ టు థింక్. ప్రజలారా ఆలోచన చేయండి. కేవలం గుడ్డెత్తి చేల్లో పడ్డట్టు పరిగెత్తిపోవడాలు కాదు. ఏదో మీటింగ్లు వస్తున్నాయంటే వాడు 500 ఇస్తున్నాడు అంటే పరిగెత్తుడు కాదు. జీవితంలో ఎలా పరిగెత్తాలి, మీ జీవితం సుస్థిరంగా నిలబడాలి అని అంటే మీరు నాయకుల్ని ఎలా పరిగెత్తించాలి ఆలోచించి. ప్లీజ్. Thank you so much. Wonderful. Once again, thank you, Dr. Shiv Prasad. Wonderful, for, sir. long time, we were looking forward for this.
ఎస్. and let's hope so. We will continue, and please give me the feedback of the people who Definitely, sir. listen. I'll definitely, because I am making a fervent appeal. It, every citizen is a constitutional authority. Prime Minister to Chief Minister, Cabinet Secretary to Chief Secretary, they're all public servants. You should not fear them. You are the boss. Don't say, sir, slave I remain. For how long? Think. All the resources belong. Why this costly? Why everything is moving away? Why this discrimination in right to life, in a proper life, wherein you can you own a house? Can your child get a good education, quality education? Right to health and right to resources, whether it is water, whether it is mineral, the earth, water, air, aviation we call. Why so costly? Why am I not able to fly? Why am I not able to travel? When you are looting all my panchabhutas which belongs to every citizen. आप सोचिए, जब पंचभूता है, पानी है, आकाश, हवा और धरती माँ, ये सब चीज़ों से 1 या 2% लोग ये पूरे हमारे ये प्राकृतिक जो सहज सिद्ध ये सब ये लोग लूट रहे हैं. और क्या मैं जी सक रहा हूँ? एक सही ज़िंदगी है क्या? मुझे रोटी सही मिल रहा है? मेरा मकान क्या है? मेरे बच्चे अच्छी पढ़ाई कर सकते हैं क्या? अच्छी परवरिश हो सकती है क्या? अच्छी स्वास्थ्य की सेवा मिल सकती है क्या? क्यों मैं विमान, हर एक पौर नागरिक का हक है वो, क्यों इतना कीमती है? बुलेट ट्रेन किसके लिए कर रहे हैं आप? आम आदमी उसके पहुंच में रहनी चाहिए, क्योंकि हर एक नागरिक का अधिकार है ये. हर एक नागरिक एक संविधान है. तो ये पूरे प्राइम मिनिस्टर से लेकर चीफ मिनिस्टर ये पूरे हमारे नौकर है. आप क्यों डरते हो? उठिए. और कितने दिन ये गुलामी, ఇంకా ఎన్ని రోజులు ఈ బానిసత్వం? ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రజాసేవకులే. ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగ వ్యవస్థ, వనరులు, మానవ వనరు, సహజ వనరులు అన్నీ అందరి పౌరులకు చెందినవి. కేవలం 1% వాళ్ళే ఈ విధంగా అవన్నీ వాడుకుంటూ వాడు అంత పెద్ద ఎత్తున ఈరోజు ఫోర్బ్స్ లిస్టు కోవిడ్-19 టైంలో మనకు ఉద్యోగాలు బాయ్, ప్రాణాలు బాయ్, జీతాలు బాయ్, పిల్లల చదువులు బాయ్, రైతులు పండించిన పంటకు ధరలు లేకపోయా, మనం కొనబోతే విపరీతమైనటువంటి ధరలు. ఎవడే లాభపడ్డది? ఒకరిద్దరు. ఇదే ప్రజాస్వామ్యం. మన హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే, మన పర్యావరణం మనందరిది, అక్కడ నుంచి లూటీ జరుగుతుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? అవినీతిని, కరప్షన్ను, భ్రష్టాచార్కు ఖతం కీజియే. దాన్ని మొత్తానికి ఒకటి వేళ్ళతో దాన్ని ఎత్తివేయండి. సీ దట్ యు ఫైట్ ది కరప్షన్ టూత్ అండ్ నెయిల్ ఫర్ ది బెటర్ లివింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎస్ సార్, ప్లీజ్ వైండ్ అప్ సార్. 130 కోట్లు ప్రజలు, వైవిధ్యమైన జనాభా, ఇంత పెద్ద భారతదేశంలో ఈక్విటీ, ఈక్వాలిటీ, సమాన హక్కులు, యాక్సెస్ టు రిసోర్సెస్ అన్నది, అందరికీ అవకాశాలు అన్నది చాలా ముఖ్యం. అసమానతలను మనం పెంచలేము. మనం అసమానతలను తగ్గించుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. రోజు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఎంతమంది కోటీశ్వరులు నా నగరంలో ఉన్నారు అన్నది. మాకొద్దు, సిగ్గుచేటు. అలాంటి కుష్ఠవ్యాధి వాళ్ళ గురించి మాకు చెప్పక్కర్లేదు. ఎంతమంది తిండితో బాధపడుతున్నారు అన్నదాన్ని చెప్పండి, మీకు ధైర్యం ఉంటుంది. కనుక మా ప్రయాస అంతా ఏమిటి అని అంటే, ప్రజలలో ఆలోచన మారాలి. ఇది కాదు అభివృద్ధి పదం, ఇది కాదు భారతదేశం ఈ దిశగా వెళ్ళాల్సింది. భారతదేశం ఏ దిశగా వెళ్ళాలి, ఎలా అసమానతలను మనం తొలగించుకోగలుగుతాం, ఏ విధమైన సుస్థిర పాలన మనం తీసుకురాగలుగుతాం అన్నది
3 కోట్ల తెలంగాణ ప్రజలనే కాకుండా మేము అందరినీ అడుగుతున్నాం. రైట్. ప్లీజ్ షేర్ యువర్ ఐడియాస్ టు దిస్ ఛానల్. వండర్ఫుల్. మీ అభిప్రాయాలను ఫీడ్బ్యాక్ ఈ ఛానల్కి అందించండి. రైట్. మీరు మాట్లాడాలని ఉత్సాహంగా వస్తే డాక్టర్ శివప్రసాద్ గారిని కాంటాక్ట్ చేయండి. आप भी आइए. 130 करोड़ जनाभा है इस देश में, और इस देश जिस दिशा में ये जा रहा है, जहां बस करोड़पति अरबपति का ही रह गया है, यहाँ करोड़ों लोग भुखमंगे हैं, करोड़ों लोगों की नौकरियों का सवाल है. हम सही दिशा में जा रहे हैं या हम दिशा बदलने का आवश्यकता है? सोचिए. अगर आप भी इसमें भाग लेना चाहते हैं तो आप डॉक्टर शिव प्रसाद जी को कांटेक्ट कीजिए. हम ये हफ्ते में 2 दिन इस दिशा के बारे में और किस दिशा में हाउ वी कैन मूव टूवर्ड सस्टेनेबल डेवलपमेंट, and people have to think. It's time for the people to think. We are not deaf and dumb people. Okay? Country has achieved 73% literacy but 0 common sense. Improve your common sense. Look for your fellow beings' welfare. రైట్. నువ్వు ఒకనివే కోటీశ్వరుడు అయితే కాదు. ఒకనివే కోటీశ్వరుడు అయితే నీ చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు ఎక్కువ కావాల్సి వస్తుంది. నువ్వు జనాలతో కలిసి తిరగలేవు. కనుక ఈ దిశగా మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని మేము అడుగుతున్నాము. ఒక మార్పు మనలో రావాలి. మనలో సివిక్ సెన్స్ పెరగాలి, మనలో బాధ్యతలు పెరగాలి. మన హక్కుల గురించి మనం అడుగుతున్నాం, కానీ మన బాధ్యతల్ని కూడా మనం స్వీకరించడానికి ముందుకు రావాలి. కనుక మీరు ఇది మేము అందిస్తున్న ఈ అప్పీల్ని మీరు స్వీకరిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. Right, sir. Just should we go Sri Lankan way? Think it is there in your hands. So come out, fight for your own survival. Win at home to conquer the world. Inta gelsi racha gelvale. So become aware. You are not going to lose anything. These DRTSPR channels provide you correct information as per rule of law, constitution, invoking evidential act. So do support DRTSPR channel, Citizens DRTSPR channel, Environment DRTSPR channel, not just by subscribing. You need to support for the continuous streaming. You need to support in the form of appearing on this channel as guests to share your opinion, your ideas, your experiences, and your issues, if any. We will connect you from wherever you are, and we will assure you these channels with wonderful guests like our B.V.Subba Rao garu, we will assure you your freedom. We will assure you that you will stay in a democracy and you will have a democratic discussion, and we will assure you that this environment which we are going to create, that will be yours, ours, because we should be selfish. Tomorrow our children will be there, our kith and kin. If you don't save, if you don't preserve this type of environment, then how will they survive? Think. We leave it to your own sense of understanding, so that the rights, the freedom is there in your own, and it is your will that should become public will. Only then this democracy will survive with minimum utilization of the natural resources or the environment, so that we can safely or we can safeguard them for the next generations. In doing so, you are not allowing the severe climatic changes to affect this present life, while you are preserving for the future too. Think. Thanks a lot, sir. Thank Good night. you. Namaste. Good night, sir.